ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్క వద్దని గర్వంగా కలుపు కూడా పండుతుంది. వరి పండి అందరికీ ఆకలి తీరితే కలుపు గట్టున చెత్తగా చేరుతుంది. మా విద్య వరి పంట లాంటిది. మీరేటో మీరే అర్థం చేసుకోండి. అంటే ఏంటి? మేం కలుపు మొక్కలమా? నేను అనలేదు పద్మ, మిమ్మల్ని మీరే అలా గుర్తించారు. మారని మనుషుల కోసం మాటలు వృధా చేసుకుంటాం ఎందుకు మావయ్య? మిమ్మల్ని కాదు, వచ్చిన పని అయిందిగా, బయలుదేరండి. ఆగండి. మీ పని మనిషి మా పరిస్థితిని అర్థం చేసుకొని పంపించిన ఆ పచ్చడి క్యారేజ్ను కూడా తీసుకెళ్ళండి. నువ్విచ్చింది ఆస్తిని, ఈ ఇంటి ఆత్మాభిమానాన్ని కాదు. నీకంటే గొప్ప ఆస్తి మాకింకేదీ లేదు. వాళ్లకది తెలియక విలువైనది వదిలేసి విలువలేని వాటిని తీసుకెళ్తున్నారు. ఇవ్వాలి విద్య. నువ్వు ఇస్తాను అనకపోయినా నీ గుట్టు మేము భద్రంగా దాచిపెట్టాలి అంటే ఇవ్వక తప్పదు. మాకు మాత్రమే తెలిసిన గుట్టు. మీ అత్తయ్య గురించి, ఆవిడ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తావేమో. ఆ అవసరం నాకు లేదు కదా. నన్ను క్షమించు విద్య. మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నావంటే దానికి కారణం నేనే. నీ మనసుకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా మనసుకు మాత్రం నిన్ను ఇలా చూడడం చాలా కష్టంగా ఉంది. నన్ను జీవితంలో క్షమించను అంటుంది.
ఇవేం బాధలండి. కోరుకున్న భర్త కళ్ళ ముందున్నాడు. కూతుర్లా చూసుకునే అత్తయ్య నాతో ఉంది. కానీ ఐశ్వర్యంలో పెరిగిన నువ్వు ఇక్కడిలా ఏ సౌకర్యాలు లేని చోట సౌకర్యాలుంటే సుఖంగా ఉంటామనుకోవడం పొరపాటండి. నచ్చిన వాళ్లతో ఎడారిలో ఉన్నా ఆనందంగానే ఉంటుంది. అలాంటిది కుటుంబానికి కష్టం ఎదురైతే ఎదురొట్టి నిలబడ్డం బాధ అనిపించదు. అన్నిటికీ మించి నేను వద్దనుకున్న ఆస్తిని వదులుకోవడానికి బాధే ఉంది చెప్పండి. ఎప్పటికైనా నాన్న నా కోసం పక్కనుంచిన ఆస్తిని నా వాళ్ళకే సమయం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఇచ్చేశాను, అంతేగా. నిజం చెప్పు విద్య, నీ మనసులో ఇప్పుడు ఎలాంటి బాధ లేదా? లేకపోతే కళ్ళల్లో ఆ కన్నీళ్ళెందుకు కనబడుతున్నాయి? బాధ లేదు అని నేను చెప్పింది ఆస్తి గురించండి. కానీ నా మనసులో వేరే బాధ ఉంది. కావాలని కోరుకున్నది సాధించకపోతే వచ్చే బాధ. నా బాధ పోవడం మీ చేతుల్లోనే ఉంది. నేను జీవితాన్ని పంచుకునే మనిషి నలుగురి జీవితాల్ని తీర్చిదిద్దే మాస్టర్ అవ్వాలన్నది నా కోరిక అని మీకు తెలుసు. ఇప్పటి వరకు మీరెలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం కష్టపడుతూ కాకుండా ఇష్టంతో చదవండి. ఎలా అయినా మాస్టర్ అవ్వాలనే దృఢ సంకల్పంతో చదవండి. మీరు బీఈడీ పాస్ అవుతారు. మీరు పాస్ అయ్యి నన్ను జీవితంలో పాస్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.